ఈ రోజు టాస్క్ లో మెయిన్ హైలైట్స్ 4 ఉన్నాయి. అవి ఏంటిదంటే బిగ్ బాస్ రెబల్స్ కి ఇచ్చినటువంటి సెకండ్ టాస్క్ టెట్రా మిల్క్ ప్యాకెట్స్ ని వాళ్ళు దొంగతనం చేసి స్టోర్ రూమ్ లో పెట్టేయాలి. అదొకటి. ఇంకొకటి గౌరవ్, దివ్య, రీతు మధ్య కుకింగ్ దగ్గర గొడవ జరుగుతుంది ఆమ్లెట్ గురించి, అదొకటి జరుగుతుంది. దాని తర్వాతకి రెబల్స్ ఎవరు అనుకుంటున్నారు వాళ్ళకి అనేసి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిని అడుగుతారు. అడిగినప్పుడు ఎక్కువ ఓట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు టాస్క్ నుంచి. అదొకటి. ఇంకొకటి చూస్తే ఈ ఎలిమినేట్ అయిన తర్వాత తనుజ, రీతు మధ్య నిన్న ఒకలా మాట్లాడారు, ఈ రోజు ఒకలా మాట్లాడుతున్నారు అనేది చిన్న వాగ్వాదం జరుగుతుంది. అదొకటి. ఇంకొకటి చూస్తే ఇక దయ్యాల కోట, స్మెల్ ఇట్, టచ్ ఇట్, స్మెల్ ఇట్, గెస్ ఇట్ అని ఉంది కదా, అదొక టాస్క్ జరుగుతుంది. ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేయాలి. ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో ఆ గెలిచిన వాళ్ళకే మళ్ళీ సేమ్ ఆ గ్రీన్ కార్డు ఉంది కదా, ఆ గ్రీన్ కార్డు వస్తుంది. ఎవరు తీసుకుంటారో నిర్ణయించుకొని చెప్పండి అనేసి అంటారు. అక్కడికి అయిపోతుంది ఈ రోజు ఎపిసోడ్. క్లియర్ గా ఇది. ఇప్పుడు ఇక క్లియర్ అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. మార్నింగ్ సాంగ్ వస్తుంది, కమాండ్ బేబీ అనే సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తో వాళ్ళు వేస్తారు. దాని తర్వాతకి రీతు వచ్చి ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికల్లా మిల్క్ ప్యాకెట్స్ ఉండవు లోపల. టీ పెట్టుకుంటారు కదా ఎర్లీ మార్నింగ్, ఆ రకంగా వచ్చినప్పుడు అది ఓపెన్ చేసి చూసినప్పుడు మిల్క్ ప్యాకెట్స్ లేకపోవడం వల్ల అరే ఎవరో పాలు మొత్తం దొంగతనం చేశారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేస్తుంది. చెప్పినప్పుడు దివ్య అంటది ఒక్కటి కూడా లేదా అన్నట్టు, ఏం తెలియనట్టే చేసిందంతా చేసిరు దివ్య అండ్ సుమను, కానీ ఒక్కటి కూడా లేవా అనేసి మాట్లాడుతుంది అనమాట. దాని తర్వాతకి మీరు ఎవరైనా తీశారా, పవన్, సంజన గారు చెప్పండి ఎవరైనా తీస్తే అనేసి మళ్ళీ వాళ్ళని అడుగుతుంది రిటర్న్. అబ్బా మహానటి రా అనిపించింది ఇవాళ. ఆ రకంగా అవుతుంది. దాని తర్వాతకి అక్కడే భరణి గారు అండ్ సంజనని అడుగుతుంటారు అనమాట. సంజన గారు తీశారా చెప్పండి 9 ప్యాకెట్స్ అంట అనేసి వాళ్ళ రకంగా జరుగుతుంటది. దాని తర్వాతకి తనుజ అంటది నాకు సంజన గారి మీదనే డౌట్ ఉంది, నైట్ ఆమె అక్కడక్కడ నైట్ లేచి ఒక్కటే తిరుగుతుంది ఆ లివింగ్ ఏరియాలో అనేసి తనుజ అంటది. మళ్ళీ తర్వాతకి ఎందుకో లేదు సంజన తీసి ఉండరులే అన్ని పాల ప్యాకెట్స్ అనేసి మళ్ళీ అంటది. అదేవిధంగా ఇమాన్యుల్ కూడా పాలు పోయినాయి అనేసి అంటారు. అరే గేమ్స్ ఆడడానికి ఓపిక లేదురా నాయన, మళ్ళీ పాలు తీసేస్తే ఇది ఎక్కడ తెలాడుకో అనేసి వాళ్ళు అంటారు. ఫైనల్ గా దివ్య హౌస్ మొత్తం ఎత్తుకు చూద్దాం అనేసి అంటది అనమాట. అంటే జాగ్రత్త పడటం అనమాట. ఏం జరిగింది ఏంటి మళ్ళీ మన వైపు ఎవరు డైవర్ట్ అవుతారేమో, క్లియర్ గా మనమే ఫస్ట్ ఒక 2 మాటలు అనేసి అయిపోతుంది అనేసి ఆ రకంగా మొత్తానికి హౌస్ మొత్తం వాళ్ళు చెక్ చేస్తారు. ఎక్కడ ఉంటాయి స్టోర్ రూమ్ లో పెట్టి బిగ్ బాస్ బయటికి తీసుకోవాలి, ఇంకా నుంచి వస్తాయి. ఆ రకంగా పాలు మొత్తం వెతుకుతారు అనమాట. తప్పదు ఇక. దాని తర్వాతకి ఇక తనుజ అంటది తనుజ రీతు నువ్వే తీసినాం అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నీకే ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా ఆ కిచెన్ దగ్గరికి వెళ్ళడానికి, నువ్వు రేషన్ మేనేజర్ కాబట్టి. అంటే ఏం లేదు నేను తీయలేదని ఆమె అంటది. రాము ఇక్కడ ఒక సామెత చెప్తాడు, 10 రూపాయలు పోయినాయి అని ఇల్లు మొత్తం వెతికితే బంగారం దొరికిందంట. అదే విధంగా మనం పాలు పోయినాయి ఎలా పోయినాయి అని మనం వెతికితే రెబల్స్ ఎవరో మనకు దొరుకుతారని భలే పాయింట్ చెప్పి ఇది 100% రాము చెప్పింది. ఆ పాలు ఎలా పోయాయి, ఎవరు తిరిగారు ఏంటి అని అది కళ్యాణ్ గనక అక్కడ ఉంటే ఏమైనా ఆలోచించేవాడేమో. ఎందుకంటే ఆ పాలు ఆ సంఘటన జరిగే సీన్ లో కళ్యాణ్ అక్కడికి వస్తాడు, కిచెన్ దగ్గరికి వస్తాడు. కానీ వాళ్ళు అప్పటికే దివ్య మాట ఏం చెప్తుంది అంటే డైవర్ట్ చేస్తారు కళ్యాణ్ కంప్లీట్ గా. షుగర్ కావాలంట సుమరానికి, దానికోసం వచ్చామన్నట్టుగా డైవర్ట్ చేసేసరికల్లా ఇక కళ్యాణ్కి ప్రస్తుతానికి ఈ ఎర్లీ మార్నింగ్ టైంలో కళ్యాణ్కి తెలియదు. ఈవినింగ్ వరకల్లా దివ్యని ఇక దొరికిపోతాంలే ఎందుకైనా మంచిది అనేసి కళ్యాణ్కి చెప్తుంది. కానీ ఇక్కడ రాము అనేది 100% కరెక్ట్. ఆ పాలు ఎలా పోయాయి ఏంటి అన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి తెలిసిపోతుంది ఖచ్చితంగా రెబల్స్ ఎవరో దొరుకుతారు అనేసి మంచి పాయింట్ చెప్తాడు. దాని తర్వాతకి ఇలా పుట్టిందే, ఇలా పుట్టుకొచ్చిందే రీతు. ఎస్, వాటర్ ఒక ప్యాకెట్ మొత్తం వాళ్ళు చించి తాగుంటారు. ఆ పాలు బాటిల్లో పోసుకొని తాగుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే బాటిల్లో పోసుకొని తాగితే ఎవరికి డౌట్ రాదు కాబట్టి ఖచ్చితంగా బాటిల్లో పోస్తారు. ఆ బాటిల్ స్మెల్ ఉంటుంది ఖచ్చితంగా. అది స్మెల్ చూద్దాం, చెక్ చేస్తే మనకు దొరుకుతారు అని అన్ని బాటిల్ తీసుకొచ్చి కిచెన్ దగ్గర పెట్టి ఒక్కొక్క బాటిల్ని స్మెల్ చూసి పక్కన పెడుతుంటుంది. ఇదే టైంన గౌరవ్ అక్కడి నుంచి గౌరవ్ వస్తాడు. అక్కడ దివ్యనేమో ఆమ్లెట్ వేసి నిఖిల్కి ఇస్తుంటది. ఎక్కడ పోయినా గౌరవ్ ఇట్రా అనేసి గట్టిగా పిలుస్తుంది. పిలిచి నువ్వు కిచెన్ వర్క్ చేయట్లేదు సరిగ్గా అన్నట్టుగా, కిచెన్ వర్కే కాదు ఎక్కడ పెట్టినా కూడా ఏ వర్క్ చేయట్లేదు అనేది వాళ్ళ మధ్య ఒక వాగ్వాదం జరుగుతుంది. అక్కడ ఆయన చెప్పేది గౌరవ్ క్లియర్ గా వీళ్ళ మధ్య ఏం జరిగిందని ఇక్కడ చూస్తే మనం దివ్య అండ్ గౌరవ్ అంటే ఒక సానుకూలంగా అంటే కొంచెం గట్టిగా అరిచినట్టు మాట్లాడుకోవడం వల్ల అటు ఇప్పుడు గౌరవ్కి ఆయనకి లాంగ్వేజ్ సరిగా అర్థమై కాకుండా అతను మాట్లాడేది కొన్ని పదాలు కఠినంగా అనిపించవచ్చు. ఆ రకంగా అయితే మొత్తానికి నేను స్నానానికి వెళ్ళాను, అక్కడ లైన్ ఉంది, క్యూ ఉంది, ఏమి చేయమంటావు అంటూ ఆయన మాట్లాడుతుంటాడు. మొత్తానికి ఇక్కడ వీళ్ళు అనే మాటలు అవి. తర్వాతకి రీతు ఆల్రెడీ పాల్గొనేరని ఆ టెన్షన్ లో ఉండేసి అసలు గౌరవ్ నాకు ఈ కిచెన్ డిపార్ట్మెంట్ వద్దు తీసేయి అనేసి మన కెప్టెన్ దివ్యకి చెప్పడం. తర్వాతకి దివ్య సరే నువ్వు ఆల్రెడీ డిష్ వాష్ చేస్తున్నారు కదా, దాంట్లోకి నువ్వు ఎవరైనా రిక్వెస్ట్ చేసి నువ్వు వాళ్ళకి వెళ్ళిపో అనేసి చెప్పడం. దాని తర్వాతకి నువ్వు వాష్ ఏరియాలోకి వెళ్ళు, మళ్ళీ మార్చుకొని తనుజ కిచెన్ లోకి వస్తా ఉంటుంది. ప్లస్ సుమన్ శెట్టి కూడా వస్తా ఉంటుంది ఆమెతో పాటు. రాము నువ్వు కూడా పోతావా వాష్ ఏరియా కంటే, రాము కొంచెం అటు ఇటుగా ఉంటాడు. సరే పోతాలే అనేసి అంటాడు అనమాట. ఇదంతా జరుగుతుంది ఈ బ్యాక్గ్రౌండ్ లో. ఇదంతా కూడా మనకి ఎపిసోడ్ ఇవ్వలేదు కానీ లైవ్ లో ఉంది ఇదంతా.
చెప్పినప్పుడు మొత్తానికి ఆ గొడవ అట్లనే ఎంత తలనొప్పి అంటే లైవ్లో చూసిన వాళ్ళకి ఒక 4 గంటలు నడిచింది. గౌరవ్ వదిలిపెట్టలేదు. అంటే నేను ఇక్కడ ఒక ఆమ్లెట్ వేయలేదని చెప్పేసి నేను వాష్రూమ్కి వెళ్ళాలి, స్నానం చేయాలి, నాకు లేట్ అవుతుందిగా, ఆయన బ్రేక్ఫాస్ట్ అందరూ చేశారు కదా, ఇంకా అప్పుడే డిన్నర్ ఏంది అంటే ఈ లోపు రీతు అంటదిలే, ఆలుగడ్డలు ఉన్నాయి, ఆలుగడ్డలు మొత్తం పొట్టు తీసేసి వాళ్ళు పీల్ చేసి వెళ్ళు, నువ్వు వెళ్ళి ఇంకా నీ ఇష్టం, స్నానం చేయి, ఎటైనా వెళ్ళు అనేసి అంటదనమాట. లేదు ఇప్పుడు లంచ్ ఇప్పుడే చేయం కదా, బ్రేక్ఫాస్ట్ ఇంకా ఎవరు సరిగా తినలేదు, నేను అప్పటికల్లా చేస్తాను అని ఆయన అంటాడు. ఇది మనం చెప్పుకుంటూ పోతుంటే ఇంత పొడుగు అవుతుంది. ఎందుకంటే చాలా చాలా 4 గంటలు జరిగింది, అర్థం చేసుకొని. ఈ రకంగా వాళ్ళ మధ్య జరగడం చిన్న చిన్న కారణాలతోటి దివ్య వచ్చేసి నువ్వు వాష్రూమ్ గడకపోతే రేపు నీకు ఫుడ్ పెట్టనడం, ఇది తప్పు 100%. అట్లా అనకూడదు, ఆమె అనేసింది ఆ రకంగా. ఈ విషయంలో దివ్యది 100% తప్పు. నువ్వు వాష్రూమ్ గడకపోతే, వాష్రూమ్ అసలు ఎందుకు గడగాలి, ఆయన యాక్చువల్ ఉంది కిచెన్లో ఉన్నాడు, ఇక్కడ సరిగా చేయకపోతే ఇలా ఉండేదని చెప్పుకొని ఏదైనా చేసేవారు. వాష్రూమ్లకి వెంటనే ఆమెకి ఇష్టం నచ్చినట్టు వాష్రూమ్లో కానీ నిలబడటం, అక్కడ అన్ని మార్చేయడం, అక్కడ నువ్వు వాష్రూమ్లో గడకపోతే రేపు ఫుడ్ పెట్టనడం, ఇదంతా కొంచెం ఎక్కువగా చేసిందేమోనైతే నాకు అనిపించింది. ఇక ఆ రకంగా అయితే తర్వాతకి బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ని వెళ్ళి గౌరవ్ లిఫ్ట్ చేస్తాడు. అక్కడ ఆల్రెడీ రీతు దివ్య వీళ్ళమైతే వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. ఇక వాళ్ళని వదిలేసి వచ్చి కాల్ వస్తుందని చెప్పేసి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తే అది ఇమాన్యుయల్ని పిలువని చెప్తాడు బిగ్ బాస్. కరెక్ట్గా సారీ, గౌరవ్కి దివ్యని పిలువని చెప్తాడు బిగ్ బాస్. చెప్పగానే దివ్య వస్తుంది. దివ్య వచ్చిన తర్వాత, దివ్య మీరు సెకండ్ టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ని అదే విషయాన్ని జైలు దగ్గర ఉన్నటువంటి కెమెరాకి చెప్పండి మీరు అని బిగ్ బాస్ చెప్తాడు అనమాట. దాని తర్వాతకి జైలు కూడా అక్కడ ఉన్నటువంటి చెప్పండి. అదేవిధంగా స్టోర్ రూమ్ లో నుంచి ఒక లేఖ వచ్చింది, ఆ లేఖ తీసుకొచ్చేసి చదివి దాని ప్రకారం చేయమని చెప్తారు అనమాట. వీళ్ళు వెళ్ళి ఆ జైలు గోడల కాడికి వెళ్ళి సుమన్ శెట్టి అండ్ దివ్య గారు చెప్పేస్తారు, మేము నిఖిల్ని ఎలిమినేట్ చేస్తున్నాం అని అయితే వాళ్ళు చెప్పేస్తారు. దాని తర్వాతకి లేఖ తీసుకొస్తారు. ఆ లేఖలో ఏమని ఉంటుందంటే, మీరు హౌస్ మేట్స్ అందరూ కూడా 13 మంది కూడా ఎవరు రెబల్ అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పాలి, వీళ్ళు ఓట్ వేయాలన్నమాట, ఒక రకంగా ఓట్ వేయాలి అనే విధంగా అయితే ఇది స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఆ ఓటింగ్ ప్రకారం సాయికి 4 ఓట్స్ వస్తాయి, డేమాన్కి వచ్చేసరికల్లా 6 ఓట్స్ వస్తాయి. తనుజకు ఒక ఓటు, సంజనకు ఒక ఓటు, రాముకు ఒక ఓటు, భరణి గారికి ఒక ఓటు, సంజనకు కాదు, అందరికి ఓట్స్ వస్తాయి అన్నమాట. ఆ రకంగా 13 ఓట్లు అయిపోతాయి. ఎక్కువగా డెమాండ్ పవన్ కి 6 ఓట్స్ వచ్చినాయి కాబట్టి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళు చెప్తారు ఇన్ని ఓట్లు వచ్చినాయి బిగ్ బాస్ అని చెప్పినప్పుడు బిగ్ బాస్ చెప్తాడు, ఏం చెప్తాడంటే, మీరు తప్పుగా గెస్ చేశారు, ఆ డెమాండ్ పవన్ రెబల్ కాదు, అయినప్పటికీ మీరందరూ కూడా ఎక్కువ ఓట్స్ వేశారు కాబట్టి డెమాండ్ ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారు, కంటైనర్ టాస్క్ నుంచి అయితే బిగ్ బాస్ చెప్తారు. అదేవిధంగా రెబల్స్ మీ మధ్యలోనే తిరుగుతున్నారు అనేసి బిగ్ బాస్ మళ్ళీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా ఇది అయిపోతుంది. తర్వాతకి సుమన్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత సుమన్ అండ్ దివ్య వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ జైలు గోడల దగ్గర చెప్పేస్తారు, ఇట్లా నిఖిల్ని ఎలిమినేట్ చేస్తున్న బిగ్ బాస్ అని చెప్పేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ వచ్చేసి ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇమాన్యుయల్ ఎలా ఉన్నావు అంటే, బాగున్నా బిగ్ బాస్, చాలా బాగున్నావు అంటాడు. దాని తర్వాతకి మరి నీ ప్రకారం ఎవరు అనుకుంటున్నావు రెబల్ అనేసి బిగ్ బాస్ అడుగుతాడు. అడిగినప్పుడు ఇమాన్యుయల్ ఏమంటారంటే, నాకు ఎందుకంటే సంజన పాపం వీళ్ళని ఆట ఆడుకుంది, ఇమాన్యుయల్ని అండ్ తనుజాని ఇద్దరు కూడా నమ్మిస్తుంది అనమాట. నేనే అని చెప్పట్లేదు, నేను కాదని చెప్పట్లేదు, నేనని చెప్పట్లేదు, మొత్తానికి అయితే ఒక కన్ఫ్యూజన్ లో అయితే వీళ్ళిద్దరిని పడేసింది అనుకోవాలి. ఆ రకంగా ఇమాన్యుయల్ అదే మైండ్ లో ఉండి బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరు రెబల్ అనుకుంటున్నాం అంటే, నేను సంజన గారు అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ కూడా చెప్పడు, సంజన ఇంట్రెస్టింగ్ తీసుకెళ్తుంది, వీళ్ళని చూద్దాం అలానే ఉంచుదాం అనేసి సంజన అనేసి బిగ్ బాస్ చెప్పడు. అందుకు ఎక్కువ ఆలోచిస్తున్నట్టు ఇమాన్యుయల్, అందుకే నీకు హెయిర్ స్టైల్ ఇలా ఉందనేసి జోక్ చేస్తాడు అనమాట. ఆ రకంగా ఇదొకటి జరుగుతుంది. దీని తర్వాతకి ఇమాన్యుయల్తోనే చెప్తాడు అనమాట. ఏం చెప్తాడు బిగ్ బాస్ అంటే, రెబల్స్ నిఖిల్ని ఎలిమినేట్ చేశారని పిలిచి, అదేవిధంగా స్టోర్ రూమ్ నుంచి ఒక లేఖ వస్తుంది నెక్స్ట్ టాస్క్ కోసం, అది వచ్చి గార్డెన్ ఏరియాలో చదవడానికి అయితే చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా ఇది అయిపోతుంది. దాని తర్వాతకి నిఖిల్ అందరు పిలిచేసి చెప్తారు, నిఖిల్ మిమ్మల్ని రెబల్స్ ఎలిమినేట్ చేశారు, అదే బిగ్ బాస్ నాకు ఫోన్లో చెప్పారు అని చెప్పి, అదేవిధంగా స్టోర్ రూమ్ లో నుంచి ఒక లేఖ వస్తుంది. ఆ లేఖ తీసుకొని చదివితే దాంట్లో ఉన్నది ఏంటంటే, గెస్ ఇట్, టచ్ ఇట్, స్మెల్ ఇట్, గెస్ ఇట్, ఈ టాస్క్ అదే దయ్యాల కోట మన యాక్టివిటీ ఏరియాలో అట్లా ప్రిపేర్ చేశారు కదా, అక్కడ ఏం లేదు, ఒక 5 రకాల వస్తువులను పెట్టి ప్రతి టీం నుంచి ఒకరు వెళ్ళి ఎవరైతే ఎక్కువ వస్తువుల్ని కరెక్ట్ గా చెప్తారో వాళ్ళు విన్ అవుతారు ఈ టాస్క్. ఇదనమాట, సింపుల్. కాకపోతే కొంచెం హర్రర్, మనకి ఎపిసోడ్ లో హర్రర్ మ్యూజిక్ అదంతా మనకి వినిపిలే, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు చూస్తారు కాబట్టి భయపడతారు, బాగోదులు అని చెప్పేసి ఆ మ్యూజిక్ మనకి ఇవ్వలే. కానీ అక్కడ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళినటువంటి కంటెస్టెంట్లకు మాత్రం హర్రర్ సౌండ్ అదంతా కూడా అది వస్తుంది, ఆ మ్యూజిక్ వస్తుంది. ఆ రకంగా వాళ్ళు భయపడతారు. అదొకటే అక్కడ చేయాల్సింది ధైర్యంగా. మొత్తానికి ఈ టాస్క్ స్టార్ట్ అయిపోయినప్పుడు దీనికి సంచాలకులుగా సంజన గారు ఉంటారు. సంజన గారిని ముందుగానే బిగ్ బాస్ ప్రతి రౌండ్ లో కూడా ఒకసారి లోపలికి పంపించేసి ఎన్ని వస్తున్నాయి ఏంటి అనేది చూసుకొని వచ్చామని చెప్తారు. ఆ రకంగా సంజన గారు ప్రతి టాస్క్ ముందు వెళ్ళి ఆమె చూసుకొని వచ్చేసి ఫస్ట్ ఆరెంజ్ టీం అని పిలుస్తుంది. ఆరెంజ్ టీంలో తనుజ గారు ఉంటారు కాబట్టి తనుజ గారు వస్తారు. వచ్చి
తను కరెక్ట్ గా గెస్ చేసేది తను కరెక్ట్ గా 4 ఐటమ్స్ గెస్ చేస్తుంది, ఒకటి రాంగ్. అది కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ నే చెప్పింది, కొంచెం మిస్టేక్ ఉంది. అయినప్పటికీ ఫైనల్ గా ఆమె మళ్ళీ అది కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చాలా భయపడుతుంది. ఇక అదంతా మనం చూస్తాం కదా అది కొంచెం ఫాస్ట్ గా చెప్దాం, ఎక్కువ లేట్ అవ్వద్దు టైం అనేది. దానికి పరంగా చాలా ఫాస్ట్ గా చెప్పుకుంటూ వస్తున్నా, ఏమనుకోవద్దు. ఎందుకంటే స్లోగా చెప్తే 30 మినిట్స్ దాకా వెళ్తుంది. 30 మినిట్స్ సరికి అయితే మొత్తం చేసుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికి చాలా టైం అయిపోతుంది. ప్లస్ మనం ఆల్రెడీ కొత్త కాబట్టి చూసే వాళ్ళకి కూడా కొంచెం అంత అట్రాక్టివ్ గా, కొత్తగా చూసే వాళ్ళని వేరుగా చూస్తారు, ఆల్రెడీ పాతగా చూసే వాళ్ళని వేరుగా చూస్తారు కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈ రకంగా మొత్తానికి 4 ఐటమ్స్ ని కరెక్ట్ గా గుర్తుపెట్టినవు అనేసి తనుజని బయటకు తీసుకొచ్చేసి సంజన తీసుకొచ్చి ఏడుస్తుంటే హక్ చేసుకుని ఓదార్చి నువ్వు బ్రేవ్ గల్లు అది ఇది అని చెప్పేసి మొత్తానికి సంజన బయటకు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ చెప్తుంది 4 కరెక్ట్ గా చెప్పింది బిగ్ బాస్ అనేసి చెప్తుంది. దాని తర్వాతకి ఇక పింక్ టీం నుంచి రమ్మని చెప్పగానే సేమ్ దివ్య వస్తుంది. దివ్య మాత్రం ఏమాత్రం భయపడదు, నిదానంగా లోపలికి వెళ్తుంది, అన్ని చెక్ చేస్తుంది. కాకపోతే కొద్దిగా జనరల్ గా మనం చూసే ఐటమ్స్ కాకుండా వేరే ఐటమ్స్ ఉన్నాయి, కొంచెం గుర్తుపట్టడం కూడా కష్టమేమో. ఫైనల్ గా మొత్తానికి దివ్య కూడా 3 ఐటమ్స్ ని గుర్తుపడుతుంది. బయటకు వచ్చిన తర్వాత సంజన గారు అది చెప్తారు, 3 ఐటమ్స్ కరెక్ట్ గా చెప్పారు బిగ్ బాస్ అనేసి చెప్తుంది. తర్వాతకి ఫైనల్ గా ఇక రాబోతున్నారు మన పులి ఆళ్ళాడిస్తా అనుకుంటూ వస్తుంది లోపలికి. అదే రీతు వస్తుంది బ్లూ టీం నుంచి. వచ్చేటప్పుడు చించేస్తా పొడి చేస్తానే లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత యాక్టింగ్ అయితే నేను అనుకోవట్లేదు, నిజంగానే భయపడ్డది లోపలికి వెళ్ళిన తర్వాత. కానీ ఇదే రీతు దగ్గర ఉన్నది, సారీ అక్కడ ఒకటి మర్చిపోయా. అది ఏదంటే డేమాన్ పవన్ ని ఎక్కువ 6 ఓట్స్ వచ్చి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రీతు అండ్ తనుజ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఆ వాగ్వాదం ఏంటంటే, నిన్న నాకు మీరు మాట ఇచ్చారు తనుజ, నిన్న ఒకలా మాట్లాడుతున్నారు, ఈ రోజు ఒకలా మాట్లాడుతున్నారు అనేసి అంటది. అక్కడ ఇమేనల్ కూడా వస్తాడు, లేదమ్మా తనుజ అలా చెప్పలేదు, చెప్పింది నిన్నొక్కదాన్ని తీయం, మీ టీముని కాదు నిన్నొక్కదాన్ని తీయమని పదే చెప్తారు. అప్పుడు గట్టిగా అరుచుకుంటారు, లేదు మీరు నిన్నొకలా మాట్లాడారు ఇలా ఒకలా మాట్లాడుతున్నారు, సరేలే నేను కూడా ఇది అనుకుంటా వెళ్ళిపోతారు. రీతు దగ్గర ఉన్నది ఇది ఒక్కటే, గయ అరుస్తా, చిన్నగా మాట్లాడు. తనుజ 100 సార్లు చెప్తుంది స్లోగా మాట్లాడు, ఎందుకు అరిచినట్టు ఏదో కొట్టుకున్నట్టు గొడవ పడేట్టు ఎందుకు మాట్లాడుతావు, స్లోగా అది రాదు అంతే. ఇక అంటే ఎందుకు చెప్తున్నా సడన్ గా నాకు ఇక్కడ దయాల కోట అదే ఉంది కదా, స్మెల్ ఇట్ టచ్ ఇట్ ఇదంతా ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే అనమాట. మధ్యకి వెళ్ళిన తర్వాత అన్న ఎవరు రమ్మా నీకు అని సంజయ్ అంటది. ఆడ అన్న ప్లీజ్ అన్న చెప్పండి అన్న ఇదేంటి నాకు అర్థం కావట్లేదు అని అడుగుతుంది. అది ఒక ఐటమ్ ని అడిగినప్పుడు చెప్పండి అన్న ప్లీజ్ అంటే ఎవరమ్మా నీకు అన్న అనేసి బయట సంజయ్ అంటుంటే అది వినపడి అనేసి నవ్వుతుంది. ఆ రకంగా రీతు ఒక నవ్వుతుంది. మొత్తానికి ఫైనల్ గా బయటకు వచ్చిన తర్వాత రీతు కూడా 3 ఐటమ్స్ ని కరెక్ట్ గా గెట్ చేస్తుంది. కాబట్టి ఫైనల్ గా సంజన గారు బయటకు వచ్చి బిగ్ బాస్ అనౌన్స్ చేయమంటాడు అందరి ముందు. చెప్పినప్పుడు తనుజ 4 ఐటమ్స్ ని కరెక్ట్ గా గుర్తుపట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాతకి దివ్య కావచ్చు రీతు కావచ్చు 3 ఐటమ్స్ ని వాళ్ళు కరెక్ట్ గా గుర్తుపెట్టారు. సో 4 ఐటమ్స్ కరెక్ట్ గా గుర్తుపెట్టినటువంటి తనుజ గెలిచింది అని మన సంజన గారు చెప్పేస్తారు. చెప్పినప్పుడు ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. తనుజ మీ అంటే పింక్ ఆరెంజ్ టీం నుంచి మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఆ కార్డు అనేది చెప్తారు. అక్కడ ఎపిసోడ్ అయిపోతుంది. ఎవరు తీసుకుంటున్నారు ఏంటనేది వాళ్ళ మధ్య ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. అటు గౌరవ్ కావాలంటుండు, ఇటు తనుజ కావాలంటుంది, అటు ఇమాన్యుల్ కూడా నాకు చాలా తిట్టుంది నన్నే తీసేస్తారని ఆయన కూడా అడుగుతుండు. రాము మాత్రం తనుజకే సపోర్ట్ చేస్తా, తనుజకి ఇవ్వండి అనేసి అడుగుతుంటాడు. అది ఇంకా లైవ్ లో కూడా అదే జరుగుతుంది. ఫైనల్ గా తనుజకే ఇస్తారంట. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో రేపటి ఎపిసోడ్ లో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ ని నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.